Very good morning, my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain one more question paper, grammar, from 18th question to 26th question. ఓకే సో 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి ఇంగ్లీష్ గ్రామర్ 18th క్వశ్చన్ నుంచి 26th క్వశ్చన్ వరకు మనం చేసేటువంటి ప్రాక్టీస్ పేపర్స్ నుంచి మంచి సబ్జెక్ట్ కమాండ్ తెచ్చుకొని 20 అవుట్ ఆఫ్ 20 మార్క్స్ తెచ్చుకోగలని కోరుకుంటూ మీరు ఈ వీడియో చూసిన తర్వాత 10th చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ సో యాజ్ యూజువల్గా మనకు 18th క్వశ్చన్ గ్రామర్లో కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ విచ్ సో విచ్ హూ హూస్ హూమ్ వీటి నుంచి మనకు ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు చెప్పుకోబోయేటువంటి క్వశ్చన్ పేపర్ నందు ఐ రెడ్ ఏ బుక్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఐ రెడ్ ఏ బుక్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐ రెడ్ ఏ బుక్ సో it is one sentence it was very interesting it is one more sentence here we have to combine these two sentences with the using of the relative pronoun which ను ఉపయోగించి మనం ఎలా కంబైన్ చేయాలి సో what is the first sentence subject I what is the first sentence predicate I read a book what is the second sentence subject it what is the second sentence predicate was very interesting సో మనం ఇప్పుడు ఎలా రాయాలి ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్టు సెకండ్ సెంటెన్స్ సబ్జెక్టు డిఫరెంట్ ఉన్నాయి సో if the two sentence subjects are different we follow one method that is write write the first sentence as it is I read a book at the place of full stop write which the relative pronoun I read a book which was very interesting remove the second sentence subject so book it అంటే ఏంటంటే it refers to the book so no need to write it here I read a book which was very interesting so I read a book which was very interesting so that is the answer for this 18th question ఒకసారి జాగ్రత్తగా చూడండి మా ఇది సో ఈ విధంగా మనం ఈజీగా 18th క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు ఐ రెడ్ ఏ బుక్ విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇఫ్ ద టూ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్ రైట్ ద ఫస్ట్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ then write the given relative pronoun at the place of full stop then remove the second sentence subject and then write the second sentence predicate as it is at the end of the sentence keep full stop that's it సో ఇలా ఈజీగా మనము ఇఫ్ ద టూ సెంటెన్స్ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్ మనం ఇలా ఈ మెథడ్లో మనం రాసుకోవచ్చు సో యాజ్ యూజువల్ 19th క్వశ్చన్ మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రావడం జరుగుతుంది సో హియర్ చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ 19th క్వశ్చన్ అనగానే మనకు ప్యాసివ్ వాయిస్ రావడం జరుగుతుంది ఓకే సో ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ద టీచర్ ప్రైజ్డ్ ద స్టూడెంట్ ఫర్ హర్ హార్డ్ వర్క్ హూ ఇస్ ద సబ్జెక్ట్ హియర్ ద టీచర్ ఇస్ ద సబ్జెక్ట్ praised is the verb the student is the object so for her hard work it is a compliment remaining words వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు the teacher praised so verb second form లో ఉంది కాబట్టి the sentence is given in the simple past tense so then immediately we have to remember the structure of active voice subject plus v2 plus object ఇలా ఉన్నప్పుడు passive voice ఎలా రావాలి ఆబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ v3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ ద స్టూడెంట్ సింగులర్ కాబట్టి ద స్టూడెంట్ వాస్ ప్రైజ్డ్ ద స్టూడెంట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ బికమ్స్ ద సబ్జెక్ట్ ప్లేస్ సెకండ్ స్టెప్ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ వాస్ థర్డ్ స్టెప్ ప్రైజ్డ్ v3 ఆల్సో ప్రైజ్డ్ the student was praised fourth step by the student was praised by the teacher remaining last words as it is alage rasayochu for her hard work so that the student was praised by the teacher for her hard work ఇలా మనము
ప్యాసివ్ వాయిస్లో ఇచ్చినటువంటి మ్యాక్సిమం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 8 మెథడ్స్ ఉన్నాయి. 8 మెథడ్స్ జాగ్రత్తగా నేర్చుకుంటే వీ కెన్ ఈజీలీ రైట్ ద వాయిస్. నెక్స్ట్ అదేవిధంగా ద స్టూడెంట్ వాజ్ ప్రైజ్డ్ బై ద టీచర్ ఫర్ హర్ హార్డ్ వర్క్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద వాయిస్. నెక్స్ట్ 20th క్వశ్చన్, reported speech. Very very important topic, and also some people they feel some difficult to answer this question. Here there are 5 steps. ఈ 5 స్టెప్స్ని ఫాలో అయితే we can easily write this sentence. For example చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. ఈ రిపోర్టెడ్ స్పీచ్ మీద నేను క్లియర్గా ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కనుక క్లియర్గా చూస్తే దీన్ని ఈజీగా మీరు రాయొచ్చు. ఇక్కడ చూడండి, జాన్ సెడ్, దిస్ ఈజ్ కాల్డ్ రిపోర్టింగ్ పార్ట్. I am planning a trip to Paris next summer. This is called reported part. ఓకేనా? సో రిపోర్టెడ్ పార్ట్. సో రిపోర్టెడ్ పార్ట్ దేంట్లో ఉంది మనం చూసుకోవాలి. రిపోర్టెడ్ పార్ట్ దేంట్లో ఉంది? అసర్టివ్ సెంటెన్స్. ఇది అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ అనేటువంటిది ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సెడ్గానే ఉంటుంది. అదే సెట్ ఉంటే టోల్డ్గా మారుతుంది. సో జాన్ సెడ్. సో అసర్టివ్ సెంటెన్స్లో కనెక్టివ్ కామా ప్లేస్లో ఏం రాయాలి మనము? అసర్టివ్ సెంటెన్స్లో కామా కనెక్టివ్ ప్లేస్లో దట్ అనేటువంటి దట్టి రాయాలి, కనెక్టివ్ని ఉపయోగించాలి. సో ఈ టేబుల్, ఈ వీడియో ఎక్కడ ఏంటి ఎలా ఉపయోగించాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో నేను చేస్తున్నాను. దాన్ని జాగ్రత్తగా చూస్తే కనెక్టివ్, అసర్టివ్ సెంటెన్స్ కనెక్టివ్ ఏంటి, ఇంపరేటివ్కి ఏంటి, ఇంట్రాగేటివ్కి ఏంటి, ఎక్స్క్లమేటరీకి ఏంటి అనేటువంటిది క్లియర్గా ఐడియా వస్తుంది. సో జాన్ సెడ్ దట్ ఐ రెఫర్స్ టు ద స్పీకర్ జాన్. సో జాన్ బదులు ఇక్కడ ప్రనౌన్ ఏం వాడుకోవచ్చు? హీ. జాన్ సెడ్ దట్ హీ. ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చి పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్. సో జాన్ సెడ్ దట్ హీ వాజ్ ప్లానింగ్ ఏ ట్రిప్ టు ప్యారిస్ నెక్స్ట్ సమ్మర్, లేదా ద కమింగ్ సమ్మర్, ద ఫాలోయింగ్ సమ్మర్. ఓకే, ఇలా ఆన్సర్ రాసుకోవచ్చు. ఒకసారి ఆన్సర్ చూడండి. సో John said that he was planning a trip to Paris the next summer. So this is the answer for the direct and indirect speech, reported speech, question number 20. Next, question number 21, fill in the blanks with the suitable prepositions. So question number 21 అంటే మనకు prepositions ఇవ్వడం జరుగుతుంది. So fill in the blanks with suitable prepositions. She is good dash. గుడ్ తర్వాత ఎప్పుడు కూడా ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. షీ ఈజ్ గుడ్ ఎట్, షీ ఈజ్ గుడ్ ఎట్, గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్. ఎప్పుడు కూడా గుడ్ తర్వాత కానీ బ్యాడ్ తర్వాత కానీ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. హీ కంగ్రాచులేటెడ్ మీ డాష్ మై సక్సెస్. కంగ్రాచులేటెడ్ మీ ఆన్ మై సక్సెస్. ఆన్, కంగ్రాచులేటెడ్ మీ ఆన్ మై సక్సెస్. సో సక్సెస్ ఆన్ మై ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ రైట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 21 ప్రిపోజిషన్స్, సింపుల్ ప్రిపోజిషన్సే మ్యాక్సిమం ఇస్తూ ఉన్నారు. సో గుడ్ ఎట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎక్స్పర్టైజ్ ఆర్ స్కిల్. కంగ్రాచులేటెడ్ ఆన్ ఈజ్ యూజ్డ్ వెన్ రెఫరింగ్ టు అన్ అచీవ్మెంట్. కంగ్రాచులేటెడ్ ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ ఉపయోగించాలి. నెక్స్ట్, what is the 22nd question? Editing. Very very important and most important. Here you see question number 22. He don't like. Don't అనేటువంటిది ఏంటి? సో హెల్పింగ్ వర్బ్ నెగటివ్ ఫామ్లో ఉంది. హీ వచ్చినప్పుడు డోంట్ వస్తుందా? సో ఫస్ట్ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ప్రజెంట్లో ఉంది. ఎలా చెప్పగలము? హీ ఎంజాయ్స్ ప్రజెంట్లో ఉంది. సో హీ ఎంజాయ్స్ అనేటువంటిది ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఒక చిన్న వర్బ్ను బేస్ చేసుకుని ఇచ్చినటువంటి సెంటెన్స్ ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా చూసుకోవాలి. సో ఇక్కడ హీ ఎంజాయ్స్ అనేటువంటి హీ సబ్జెక్ట్ తర్వాత ఎంజాయ్స్ వచ్చింది కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది ఈ పారాగ్రాఫ్ అనేటువంటిది మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో హియర్ హీ డోంట్ ఎప్పుడు రావాలి? ఐకి, వీకి, దేకి డోంట్ రావాలి. హీ షీ ఈట్ థర్డ్ పర్సన్ సింగులర్కి డజంట్ అనేటువంటిది రావాలి. డోంట్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ రాంగ్. ఇక్కడ కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటంటే
డజంట్. హీ డజంట్ లైక్ చాక్లెట్స్. హీ డోంట్ లైక్ చాక్లెట్స్ అనేటువంటి రాంగ్. సో అండర్లైన్ చేసినటువంటి ఈ హెల్పింగ్ వర్బ్స్ ప్లేస్లో డూ ఫార్మ్స్ ప్లేస్లో వేరొక డూ ఫామ్ని మనం ఇక్కడ రాయాలి. డజంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, లైక్ చాక్లెట్ అండ్ హ్యాస్ నెవర్ ఎయిట్. సో ఎయిట్ అనేటువంటిది మెయిన్ వర్బ్. ఎయిట్ అనేటువంటిది మెయిన్ వర్బ్. ఇక్కడ మెయిన్ వర్బ్ అనేటువంటిది రాంగ్ ఉంది. ఈ మెయిన్ వర్బ్ను మనం ఏం చేయాలి ఇప్పుడు? కరెక్ట్ చేసి కరెక్ట్ రాయాలి ఇక్కడ. సో ఎయిట్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ చూడండి, చాక్లెట్ అండ్ హ్యాజ్ నెవర్. హ్యాజ్ నెవర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. నేను 10 గోల్డెన్ రూల్స్ చెప్పున్నాను. ఈ 10 గోల్డెన్ రూల్స్‌లో హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ వస్తే వి3 రావాలి. సో ఈట్, ఏట్, ఈటన్. సో హియర్ ద ఈటన్ verb, main verb is the wrong. At the place of main verb, we have to write another main verb. మరొక మెయిన్ వర్బ్ని రాయాలి. సో ఎయిట్ ప్లేస్లో ఈటన్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్, హౌఎవర్ హీ ఎంజాయ్స్ కేక్స్, దోస్ అనేటువంటిది ప్లూరల్. ఇక్కడ హీ ఎంజాయ్స్ కేక్స్, కేక్స్ అనేటువంటిది కూడా ప్లూరల్. ఇక్కడ కేక్స్ ప్లూరల్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారము ఈజ్ అనేటువంటి సింగులర్ హెల్పింగ్ వర్బ్ వస్తుందా? సో ఇక్కడ బీ ఫార్మ్స్ హీ, ఈజ్ అనేటువంటిది ఇచ్చారు. ఈజ్ అనేటువంటిది రాంగ్. ఇక్కడ కేక్స్ ఆర్ ప్లూరల్ కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం కేక్స్ ఆర్ అనేటువంటిది కరెక్ట్. కేక్స్ ఈజ్ అని చెప్పి చెప్పకూడదు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆర్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఈజ్. మేడ్ విత్ కోక్. హిస్ ఫ్రెండ్స్ టీజెస్ హిమ్ అబౌట్ దిస్. హిస్ ఫ్రెండ్స్ టీజెస్ హిమ్. ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ అన్నమాట. హీ, షీ, ఇట్ అంటే ఫ్రెండ్స్ అంటే దే అనేటువంటి, ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రెండ్స్ వీ యూస్ ద ప్రనౌన్ దే. సో దే అనేటువంటి ప్రనౌన్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ అవసరం లేదు. ఎప్పుడు రావాలి? ఫ్రెండ్ అంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే వీ యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ టు ద మెయిన్ వర్బ్. ఇక్కడ దే ఉంది కాబట్టి, ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ టీజెస్ అని రాయాల్సిన అవసరం లేదు. టీజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మెయిన్ వర్బ్ ఇక్కడ మిస్టేక్ ఉంది. ఈ మెయిన్ వర్బ్ ప్లేస్లో మరొక మెయిన్ వర్బ్ని రాస్తే వీ కెన్ ఈజీలీ వీ విల్ గెట్ డెఫినెట్లీ 4 out of 4 మార్క్స్. చాలా ఈజీగా ఎడిటింగ్లో స్కోరింగ్ టాపిక్ 4కి 4 మనం స్కోర్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందినటువంటిది దాని గురించి మాత్రమే ఆలోచించి దాన్ని మారిస్తే ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్. సో ఇలా డజంట్, ఈటన్ ఆర్ టీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే మనకు ఏ అండ్ ది మూడే ఉండేది. సో ఇందులో షీ ఈజ్ అ డాష్ ఓన్లీ పర్సన్ హూ నోస్ ద ట్రూత్. షీ ఈజ్ ఓన్లీ పర్సన్ హూ నోస్ ద ట్రూత్. ఇతను ఒకడే. షీ ఈజ్ పర్టికులర్గా వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఏ పర్సన్, పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. షీ ఈజ్ ద ఓన్లీ పర్సన్. ఇతను ఒక్కడే అనమాట మనకు తెలిసినటువంటి వ్యక్తి. సో పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ద ఓన్లీ పర్సన్. ఇన్ ద ఫస్ట్ బ్లాంక్ we use definite article the. Next, in the second question, he is a dash honest man. Honest. సో జనరల్గా ఆనెస్ట్ హెచ్ సౌండ్ చూసేసి ఏ అని రాస్తూ ఉంటారు ఎక్కువ మంది. హీఈస్ యాన్ ఆనెస్ట్. ఈఎస్టీ చూసి కొంతమంది ది హానెస్ట్ అని రాస్తుంటారు. ది రాంగ్, ఏ కూడా రాంగే. సో హీఈస్ అండ్ ఆనెస్ట్ మ్యాన్. ఆనెస్ట్ అనేటువంటి సౌండ్ వస్తుంది కాబట్టి ఆనెస్ట్, అండ్ ఆనెస్ట్ మ్యాన్. ఈ విధంగా మనం ఆర్టికల్స్ని జాగ్రత్తగా రాసి 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్, ద అండ్. క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24 వుడ్ కానీ యూజ్ టు కానీ ఉపయోగించి మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. Here we have given a sentence here like this. He often played chess with his grandfather. He often
యూజ్డ్ టు ప్లే. హీ ఆఫన్, ఇక్కడ ప్లేడ్ ముందు సబ్జెక్ట్కి వర్బ్కి మధ్య వర్బ్కి ముందు హీ ఆఫన్ ప్లేడ్, హీ ఆఫన్ యూజ్డ్ టు ప్లే చెస్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లే అనేటువంటిది V2 V1 అయిపోతుంది. హీ ఆఫన్ యూజ్డ్ టు ప్లే చెస్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్. లేదంటే హీ వుడ్ ఆఫన్ ప్లే చెస్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్, అలా కూడా రాసుకోవచ్చు. హీ వుడ్ ఆఫన్ ప్లే చెస్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్, అది రైటే. హీ ఆఫన్ యూజ్డ్ టు ప్లే చెస్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్, అలా కూడా రాసుకోవచ్చు. సో సబ్జెక్ట్కి మెయిన్ వర్బ్ ముందు యూజ్ టు రాసేసి ఆ వర్బ్కి సెకండ్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్ని ఫస్ట్ ఫామ్లో రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, అదే విధమైన మరొక క్వశ్చన్. వీ విజిటెడ్ ద జూ ఎవ్రీ సమ్మర్ వెకేషన్. వీ యూజ్ టు విజిట్, వీ యూజ్ టు విజిట్ ద జూ ఎవ్రీ సమ్మర్ వెకేషన్. వీ యూజ్ టు విజిట్ ద జూ ఎవ్రీ సమ్మర్ వెకేషన్. సో యూజ్ టు రాస్తాము, సబ్జెక్ట్ తర్వాత యూజ్ టు రాసి విజిటెడ్ V2 ఎలా రాస్తాము, V1గా మార్చుకుంటాం. సో వీ యూజ్ టు విజిట్ ద జూ ఎవ్రీ సమ్మర్ వెకేషన్. సో ఇలా మనము ఈజీగా 2 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 24 ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. హీ వుడ్ ఆఫన్, హీ యూజ్ టు. ఓకే, లైక్ దిస్. Next, question number 25. Rewrite the sentences into a single sentence using noun modifiers. So, I saw a bird. The bird had colorful feathers. ఇక్కడ చూడండి, ఐ సా ఏ బర్డ్, నేను ఒక పక్షిని చూశాను. ఐ ప్రొనౌన్, సా వర్బ్, ఏ ఆర్టికల్, ఇట్ మీన్స్ అడ్జెక్టివ్, బర్డ్ నౌన్. సో ఈ బర్డ్ అనేటువంటి నౌన్ని మనం మోడిఫై చేయాలి. ఓకే, సో ఇలా మోడిఫై చేసేటప్పుడు సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని తీసేస్తాం. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ద బర్డ్, సెకండ్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్. సో ఈ రెండింటిని తీసేస్తాం అన్నమాట. ఈ రెండింటిని తీసేసి ఇచ్చినటువంటి దీన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించి, ఈ విత్ కలర్ఫుల్ ఫెదర్స్ అనేటువంటి దాన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా ఈ సెంటెన్స్ని ఫ్రేజ్గా మార్చుకొని మనము నౌన్ని మోడిఫై చేయొచ్చు, ఈ బర్డ్ని మోడిఫై చేయొచ్చు. ఐ సా ఎ బర్డ్ విత్ కలర్ఫుల్ ఫెదర్స్. సో విత్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించి ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా తయారు చేసాం దీన్ని. విత్ కలర్ఫుల్ ఫెదర్స్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ యాడ్ చేసుకొని ఈ నౌన్ని బర్డ్ని మోడిఫై చేస్తున్నాం. ఐ సా ఎ బర్డ్ విత్ కలర్ఫుల్ ఫెదర్స్. సో దిస్ ఈస్ ద మోడిఫికేషన్ ఇలా చేయాలి, నౌన్ని మోడిఫై చేయాలి. ఆ నౌన్ గురించి మరికొంత యాడ్ చేస్తూ చెప్పాలన్నమాట. ఇక్కడ చూడండి, షీ మేడ్ ఏ డిష్, ద డిష్ వాజ్ డెలిషియస్. షీ ప్రొనౌన్, మేడ్ వర్బ్ ఏ అడ్జెక్టివ్, డిష్ నౌన్. ఇక్కడ డిష్ అనేటువంటి నౌన్ని మోడిఫై చేయాలి. ఇవన్నీ కూడా నౌన్, డిష్ అనేటువంటి నౌన్. ఇక్కడ ఈ నౌన్ని మనం మోడిఫై చేయాలి. ద డిష్ వాజ్ డెలిషియస్. సో ద డిష్ రిమూవ్ చేస్తాము, వాజ్ రిమూవ్ చేస్తాం. మనం నౌన్ మోడిఫైర్స్లో సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని ఎప్పుడు రిమూవ్ చేసేయాలి ఫస్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ సెంటెన్స్ యొక్క నౌన్ ఏంటి? డిష్. ఆ డిష్ని మోడిఫై చేయాలి. షీ మేడ్ ఏ డెలిషియస్ డిష్. షీ మేడ్ ఏ డెలిషియస్ డిష్. సో ఇలా మనము నౌన్ మోడిఫైర్స్ చాలా ఈజీగా దీంట్లో 2 మార్క్స్ అనేటువంటిది తెచ్చుకోవచ్చు, జాగ్రత్తగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే. అందుకే ఇన్ని వీడియోస్ మీకు ఈ గ్రామర్ మీద ఎందుకు చేస్తున్నానంటే, గ్రామర్లో 20 out of 20 తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26. గివ్ ఏ పీస్ ఆఫ్ సూటబుల్ అడ్వైస్ ఫర్ ద సిచ్యువేషన్ గివెన్ బిలో. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, దానికి మనము అడ్వైజ్ ఇవ్వాలి. యువర్ ఫ్రెండ్ ఈజ్ స్పీకింగ్ టూ మచ్ టైమ్ ఆన్ యువర్ ఫ్రెండ్ ఈజ్ స్పెండింగ్ టూ మచ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా. నీ ఫ్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలాంటి వాటిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అడ్వైజ్ హిమ్ టు ఫోకస్ ఆన్ హిస్ స్టడీస్. అతనిని స్టడీస్ మీద ఫోకస్ చేయమని చెప్పి మనం చెప్పాలి. ఎలా చెప్తాము?
మనం అడ్వైస్ రాసేటప్పుడు యూ షుడ్ ఉపయోగించుకోవాలి అని చెప్తున్నాం. యూ షుడ్. సో, యూ షుడ్ తర్వాత దేని టీఓ2 తర్వాత ఏముందో అది రాయొచ్చు. టీఓ2 తర్వాత. ఇక్కడేముంది టీఓ2 తర్వాత యూ షుడ్ ఫోకస్ ఆన్ హిస్ అంటే ఏంటి? అతనికి చెప్తున్నావు కాబట్టి యువర్ అనాలి. యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఓకేనా? అలా రాసుకోవచ్చు. డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా అని కూడా రాసుకోవచ్చు తర్వాత కావాలంటే. యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. అక్కడ వరకు రాసినా కూడా యూ షుడ్ రాసేసి టీఓ2 తర్వాత ఉన్నటువంటిది రాసినా కూడా మీకు మార్క్ అనేటువంటిది తెచ్చుకోవచ్చు. సో, స్లో లెర్నర్స్ కూడా దీన్ని ఈజీగా రాసుకోగలిగేటువంటి టాపిక్ ఇది. ఇంకా కొద్దిగా టాలెంట్ టాలెంటెడ్ చిల్డ్రన్ ఉంటే ఇలా రాసుకోవచ్చు. యూ షుడ్ లిమిట్ యువర్ టైమ్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఫోకస్ మోర్ ఆన్ యువర్ స్టడీస్ టు అచీవ్ బెటర్ రిజల్ట్స్. ఇంకా బెస్ట్ అనమాట ఇది. ఇంకా బాగా మెచ్యూర్డ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇలా రాసుకోవచ్చు. ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 18 నుంచి 26 వరకు గ్రామర్ టాపిక్స్ ఈ విధంగా ఉంటాయి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి దీన్ని షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని గ్రామర్ వీడియోస్ని మీరు పొందేటట్లుగా పొంది ఇంగ్లీష్ గ్రామర్ మీద మంచి పట్టు సాధిస్తారని కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.